ఇక బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పైన 1250 రూపాయలు పెరిగి తొలిసారి 1,22,020 రూపాయల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పైన 1,150 రూపాయలు పెరిగి రికార్డు స్థాయిలో 1,11,850 రూపాయలకు ఎగబాకింది. అటు కేజీ వెండి ధర పైన 100 రూపాయలు పెరిగి కేజీ 1,67,100 రూపాయలకు చేరుకుంది. సో గోల్డ్ పరుగులకి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ క్రాంతి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు, గోల్డ్ ధరలు పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏమని భావించవచ్చండి? అంటే ప్రస్తుతం గ్లోబల్ లో ఉన్న అన్సర్టనిటీ, నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఫోమో అనేది త్రూఅవుట్ ద వరల్డ్ నెలకొని ఉందండి. అంటే అది దాన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే ఈసారి నేను కనుక గోల్డ్ పర్చేజ్ చేయకపోతే చేతిలో నుంచి ధరలు పైకి వెళ్ళిపోతాయనే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంది. ఇండియాలో కనుక చూసినట్లయితే ఫెస్టివ్ సీజన్, నెక్స్ట్ అంతేకాకుండా రూపీ బాగా డిప్రిషియేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోమో, ఈ మూడు కలిపి ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ బాగా పైకి వెళ్ళడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈవెన్ గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా అంతే స్పీడ్ గా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా సార్? అవునండి, ఈ సిల్వర్ కూడా ఒక ప్రిషియస్ మెటల్. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కనుక కంపేర్ చేసుకుంటే కనుక సిల్వర్ ని మనం హై బీటా అసెట్ క్లాస్ కింద చూస్తాం అనమాట. అంటే గోల్డ్ ధరలు కనుక 100కి 10% పెరిగితే కనుక సిల్వర్ ఇంకా ఇంకో 5-10% ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. తగ్గినట్లయితే సేమ్ వేలో కూడా సిల్వర్ బిహేవ్ చేస్తుంది. అందువల్లే సిల్వర్ ప్రైసెస్ కూడా బాగా పైకి వెళ్తుంది. కానీ ఏంటంటే సిల్వర్ కి మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. అంటే ఈ ఈవీ స్పేస్ లో కూడా సిల్వర్ యొక్క వినియోగం అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల సిల్వర్ కూడా మంచి డిమాండ్ అనేది వస్తుంది. కానీ ఏంటంటే సిల్వర్ యొక్క ప్రొడక్షన్ అనేది, సప్లై అనేది ఎక్కువగా ఉండటంతో సిల్వర్ ధరలు గోల్డ్ కంటే మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ లో ఒక కన్సాలిడేషన్ అనేది సిల్వర్ లో రావడానికి అవకాశం ఉంది. వేరే మనం గోల్డ్ కనుక చూసినట్లయితే ప్రతిరోజు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ ని పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. అందుకే గోల్డ్ ప్రైసెస్ చాలా త్వరగా పెరుగుతున్నాయి ప్రస్తుతం. అలానే క్రాంతి గారు, భవిష్యత్తులో ఈ గోల్డ్ పరుగు అనేది తగ్గే అవకాశం అసలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఒక జియో పొలిటికల్ అన్సర్టనిటీ, ఈ టారిఫ్ వార్ ఇవన్నీ కనుక ఒక కొలిక్కి వచ్చినట్లయితే డెఫినెట్ గా కొంచెం కన్సాలిడేషన్ అనేది చూడొచ్చు. మీకు గుర్తుంటే కనుక ఒక 3-4 మంత్స్ బ్యాక్ గోల్డ్ ప్రైస్ 1 lakh టచ్ అయిన తర్వాత కొంచెం ఒక ఫ్యూ డేస్, ఒక 2-3 వీక్స్ కొంచెం కన్సాలిడేషన్ అనేది చూసాం. అటువంటి కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఏదో మళ్ళీ ధరలు తగ్గిపోతాయనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంచుకోకూడదు. ఒక స్థిరత్వం అనేది రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే యుఎస్ వడ్డీ రేట్లని ఈ రోజు రేపట్లో ఫెడరల్ రిజర్వ్ యొక్క మినిట్స్ అనేది వస్తున్నాయి. వాటి యొక్క మినిట్స్ యొక్క సారాంశం కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం వడ్డీ రేట్లని యుఎస్ లో గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా చాలా లేట్ అయిపోయింది వడ్డీ రేట్లు తగ్గించడంలో, తగ్గించాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ అనేవి ప్రస్తుతం బాగా పెరగడం మనం చూస్తాం. ఇలాంటి టైంలో మరి ఇన్వెస్టర్లకు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? అంటే ప్రస్తుతం 2 రకాలుగా మనం చూడాలండి. ఫిజికల్ డెలివరీ తీసుకోవాలంటే కనుక ఏదైనా ఒక రోజు రేట్ తగ్గినప్పుడు ఫిజికల్ డెలివరీ తీసుకోవచ్చు గోల్డ్. లేదు ఒక ఈటీఎఫ్ అంటే డిజిటల్ మార్గంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా గోల్డ్ కొనాలి అనుకుంటే కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో రెగ్యులర్ గా గోల్డ్ పర్చేజ్ చేయడం మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అనాలిసిస్ అందించినందుకు.